హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే లేవగానే ఇవైతే డ్రై ఫ్రూట్స్‌నైతే నానబెట్టేసుకున్నాను. బనానా మిల్క్ షేక్ చేయడానికి ఇందులో బాదం, జీడిపప్పు ఇంకా డేట్స్ అయితే వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే రెడీ చేసేసుకుంటున్నాను. ఆలుగడ్డలు కట్ చేసుకొని ఆలూస్‌నైతే ఉడికించుకొని పెట్టేసుకోవాలి. కొంచెం ఫ్రిడ్జ్‌లో పిండి ఉండే గోధుమ పిండి వాటితోనైతే పూరి చేద్దామనేసి చేసేయడానికి కర్రీ కూడా ఆఫ్టర్‌నూన్‌కి అయ్యేలాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ చేసేస్తే కొంచెం డే మొత్తం ఖాళీగా ఉండొచ్చనేసి ఈరోజైతే మార్నింగే కర్రీ చేసేసుకుంటున్నాను. నేను రీసెంట్‌గా పెట్టిన వీడియోకైతే ఎక్కువగా వ్యూస్ అయితే రాలేదు. ఒకసారి చెక్ చేయండి. వీడియో బావుంటుంది. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూసేయండి. ఆలూస్ అయితే కట్ చేసేసుకొని, వాష్ చేసుకొని, ఉడికించుకొని పెట్టేసుకుంటాను. స్కూల్స్ అయితే 3 డేస్ అయితే లేవు కదా! ఇంకా పనులైతే అస్సలు కరెక్ట్ టైంకి కావు. హాలిడేస్ ఉంటే మనకైతే అనుకున్న టైంకైతే పనుల్ని చేసేసుకోలేము. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది డే మొత్తము. స్కూల్ ఉంటే కరెక్ట్ టైంకి లేచేసి ఇంకా కరెక్ట్ టైంకైతే కుకింగ్ చేసేసుకుంటాము. నాకైతే హాలిడే కంటే స్కూల్ ఉంటేనే మంచిగా అనిపిస్తది. కరెక్ట్ టైంకి పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడైతే కర్రీ అయితే పోపేసుకుంటున్నాను. ఆలూస్ అయితే ఉడికించుకొని పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇంకా టమాటాలైతే కట్ చేసేసుకున్నాను. ఇవైతే ఇంటి దగ్గర నుండి తెచ్చిన టమాటాలు మంచిగా పండిపోయాయి. పుల్లగా ఉంటాయనేసి పండినా సరే అనేసి వేశాను. కర్రీ అయితే టేస్ట్ మంచిగుంది. పుల్లగా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. నేను ఆలు కర్రీలో టమాటాలు పుల్లగా ఉంటే ఎలాంటి మసాలాలు యాడ్ చేయను. లవంగాలు, యాలకులు ఇట్లాంటివి ఏమి వేయను. అట్లా వేస్తే మొత్తం అదే ఫ్లేవర్ వస్తుంది. కర్రీ అంతా టేస్టీగా అనిపించదు. మీ దగ్గర టమాటాలు మంచిగా ఉంటే ఇలా మసాలాలు లేకుండా చేసేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇంకా పూరిలోకి కూడా చాలా బావుంటుంది కర్రీ. అందుకనేసి చేసేసాను. పూరిలోకి ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా! ఇక్కడ తగినంత ఉప్పు, కారాన్ని వేసేసుకొని కొంచెం వాటర్‌నైతే వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. కొద్దిగా ఉడికిన తర్వాత స్మాష్ చేసేసుకుంటే బావుంటుంది. ఇందులో లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా చిటికెడే వేసేసుకుంటున్నాను. ఇంకా ధనియా పౌడరు, కొత్తిమీర ఆకు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. వీడియోస్ అయితే లాస్ట్ వరకి చూసేయండి. వీడియోని ఎంతో కష్టపడి చేసేస్తాము. వ్యూస్ రాకపోతే అంత ఇంట్రెస్ట్ అయితే రాదు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. నేను ఏదో ఒక వీడియోలా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండేలాగానైతే చేసేస్తాను. ఇక్కడైతే పూరి చేసేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడైనా పూరి గోధుమ పిండితోనే చేసేసుకుంటాను. కానీ చాలా బాగా పొంగుతాయి. ఇంకా పూరిలో ఎలాంటి వంట సోడా వేయకుండా ఆహ్, చేసుకున్నా సరే మంచిగా పొంగిపోతాయి. ఇదైతే మొన్న చపాతీ కోసం చేసిన పిండి కొంచెం ఉంటే దానినైతే పూరి చేసేసుకున్నాను. మంచిగా పొంగుతాయి చూడండి. మనము పూరి చేసేటప్పుడు ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తేనే పూరి మంచిగా పొంగుతుంది. ఆయిల్ హీట్ కాకముందుకు వేస్తే అది అస్సలు పొంగదు. చూడండి ఎంత బాగా పొంగిందో. మళ్ళా మెత్తగా కూడా ఉంటాయి. ఇలా పొంగితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు గోధుమ పిండితోనే ట్రై చేసి చూడండి. ఎక్కువగా పిల్లలకి గోధుమ పిండితోని చేసిన పూరీలు తినిపిస్తేనే మంచిది కదా! అందుకనేసి నేనైతే ఎప్పుడైనా పూరి అయితే గోధుమ పిండితోనే చేసేసుకుంటాను. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకున్నాక మిగతా పనులనైతే చేసేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ చేశాక మిగతా పనుల్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో మార్నింగ్ నుండి చాలా హెడేక్‌గా ఉండే. అస్సలు పని చేయాలనే ఇంట్రెస్టే రాలేదు. ఇంకా కర్రీ కూడా చేయడం లేదు కాబట్టి ఈవినింగ్ వరకైతే ఏం పనులు చేసేసుకోలేదు. ఇంకా
4:00 నుండి అయితే పనుల్ని స్టార్ట్ చేసేసాను. 4 నుండి స్టార్ట్ చేస్తే 6:30, 7 వరకైతే మళ్ళీ కంప్లీట్ అయిపోయాయి నాకు పనులు. బనానాస్ అయితే పండిపోతున్నాయి. వాటితోనైతే మిల్క్ షేక్ చేసేసుకుందాం అనేసి మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసాను కదా! ఇప్పుడైతే బనానా మిల్క్ షేక్ కోసం అయితే బనానాస్‌ని కట్ చేసేసుకుంటున్నాను. నాకైతే మిల్క్ షేక్ చేయడానికైతే ఈ బ్లెండర్ అయితే బాగా పనిచేస్తుంది. చాలా సాఫ్ట్‌గా మంచిగా అవుతుంది. జ్యూస్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా వాష్ చేయడం కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బనానా ముక్కల్ని ఇంకా డ్రై ఫ్రూట్స్‌నైతే వేసేసుకొని కొద్దిగా పాలు వేసేసుకొని ఫస్ట్ అయితే ఒకసారి మనము గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. బనానా మిల్క్ షేక్ అయితే తాగితే చాలా బావుంటుంది. అంటే స్టమక్ హెవీగా అనిపించదు. కానీ ఆకలి అస్సలు అవ్వదు. డైటింగ్ చేసే వాళ్ళకైతే మంచి జ్యూస్ అనేసి చెప్పొచ్చు. ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ. ఇందులో డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే మొత్తం హనీ వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు. షుగర్ ఏమీ వేయకుండా బావుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ ఈవినింగ్ అయితే పల్లీలైతే తెచ్చుకున్నాను. పల్లికాయ వాటినైతే వాష్ చేసేసుకొని ఉడికించుకోవాలి. వీటినైతే నేను గ్యాస్ లేకుండా బాయిలర్‌లో వేసి ఉడికించుకుందాం అనేసి అనుకుంటున్నాను. మంచిగా వాష్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా! కొంచెం మట్టయితే చాలా ఉంది. 4, 5 టైమ్స్ బాగా వాష్ చేస్తే తప్ప మట్టయితే పోలేదు. ఇవి ఉడకడానికి స్టవ్ మీద అయితే చాలా టైమే పడుతుంది. కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ కంటే ఎక్కువగానే పడుతుంది. హాఫ్ ఎన్ అవర్ మనము ఇప్పుడు స్టవ్‌నైతే వేస్ట్ చేయలేం కదా! అందుకనేసి బాయిలర్‌లో ఉడికించుకుందాం అనేసి అనుకుంటున్నాను. వీటిలో కూడా మంచిగా ఉడికిపోయాయి అసలు. మనమైతే ఇలాంటి టైంలోనే గ్యాస్ అయితే వేస్ట్ చేయకుండా చూసేసుకోవాలి. అందుకనేసి బాయిలర్‌లో వేసి ఉడికించుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ టైం పట్టేసింది. పవరే కాబట్టి ఎంతసేపు ఉడికినా నో ప్రాబ్లము. అదే స్టవ్ మీద అయితే చాలా గ్యాస్ అయితే వేస్ట్ అవుతుంది. అందుకనేసి బాయిలర్‌లో ఉడికించుకున్నాను. నేనైతే కొంచెం వేడైన తర్వాత సాల్ట్ వేద్దామనేసి సాల్ట్ అయితే వేయలేదు. ఇక్కడ మనము టెంపరేచర్ కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. దీని మీద 70 డిగ్రీస్, 100 డిగ్రీస్ ఇంకా మాక్సిమం అనేసి ఉంటుంది. నేనైతే 100 డిగ్రీస్‌లో పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూనైతే ఉడికించుకున్నాను. ఎందుకంటే స్టవ్ మీద లాగా అన్ని సైడ్స్ ఉడుకుద్దో లేదో అనేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేడి చేసేసుకున్నాను. అవి ఉడికేలోపైతే పాలైతే మరిగించుకుంటున్నాను. చూడండి మంచిగా మరుగుతున్నాయి. ఇవైతే ఉడికిపోతున్నాయి. ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే అసలు వాటర్ మరిగినట్టుగా అనిపిస్తలేదు. అందుకనేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను. అవంటే బాబుకి చాలా ఇష్టము. చాలా ఇష్టంగా తింటాడు. ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి పెడుతూ ఉంటే పిల్లలకు కూడా యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఫుడ్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలాంటి కొంచెం హెల్తీ ఫుడ్ పెడితే పిల్లలకి కొంచెమైనా ప్రోటీన్స్ అయితే వచ్చేస్తాయి. నేనైతే కంపల్సరీ ఏదో ఒకటి ఈవినింగ్ చేసి పెడుతూ ఉంటాను. ఇక్కడైతే గిన్నెలన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ప్లీజ్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.